స్పర్శతో నన్ను దీవించుము, దేవాని స్పర్శతో నన్ను తాకుము. జేఎంజే దివ్యవాణి వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి స్వర్తమాన పట్టణము లూకా సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 32వ వచనం వరకు. అటుపిమ్మట యేసు బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టి యొద్ద కూర్చున్నట్టు చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించెను. ఆ లేవి తన ఇంటిలో యేసుకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులను అనేకులను ఆ విందులో వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులలోను పాపుల్లోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణుగుకొనిరి. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కరలేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. ధ్యానాంశము సుంకరి అనుకరణ దైవరాజ్య స్థాపన. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని అంటుంటారు కదా. అంటే లోకంలో నుంచి వెలితీసిన దీనులను అభాగ్యులను దేవుడు తప్పక దరిచేర్చును. నారు పోసిన వాడే నీరు పోయక మానునా? ప్రాణం పోసిన దేవుడు తన బిడ్డల ప్రాణాలు పోతూ ఉంటే, వారిని పశువుల కంటే హీనంగా పరిగణిస్తూ ఉంటే, పనికిరాని వారిగా చూస్తూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? లేదు. యేసు ప్రభు కాలం నాటి సమాజము సుంకరులను పాపులుగాను యూదులయుండి రోమా సామ్రాజ్యానికి సహాయపడి దేశద్రోహులుగా పరిగణించేవారు. అటువంటి వ్యక్తులతో ఎవరూ సాన్నిహిత్యం చేయరు. అంతేకాకుండా ఒక బోధకుడు శిష్యునిగా ఎన్నుకోవడం ఎవ్వరూ ఊహించి ఉండరు అక్కడ. కానీ యేసు ప్రభు అలాంటి తారతమ్యమేమీ లేకుండా ఆ సుంకరుని ఆయన యొక్క శిష్యునిగా స్వీకరించి ఎన్నుకొనెను. ఆ పిలుపుకు తగినట్లుగా సుంకరి వెంటనే లోబడి స్పందించి తనకు ఉన్నది అంతయు విడిచిపెట్టి ఆయనను అనుసరించెను. సుంకరులకు పాపాత్ములు అనే పేరు పెట్టి నిరుపేద ప్రజలను సమాజంలో తక్కువ వారిగా భావించి హీనంగా చూస్తున్న నాటి పెద్దలకు గుణపాఠం చెప్పవాలని లేవి అనే సుంకరి ఇంటిలో బహిరంగంగా కావాలనే విందుకు వెళ్లారు యేసు ప్రభువారు. ఈ విందులో పాల్గొన్నటువంటి పరిసయ్యులకు ధర్మశాస్త్ర పరిశోధకులకు ప్రభువు తన కర్తవ్యాన్ని మరొకసారి ఒక చిన్న ఉపమాన రూపంలో వివరించాడు. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు లోబడి తన హృదయములను సమర్పించుకున్నట ద్వారా దేవునికి అత్యంత ప్రియమైన సేవకులుగా మార్చబడ్డారు. ఉదాహరణకు సుంకరి, పౌలు, జక్కయ్య, ఇలా మన బైబిల్ నందు అనేక మంది సేవకులు కలరు. హృదయపూర్వకముగా ఉండడమే కాకుండా అది ప్రతినిత్యము క్రియారూపం దాల్చాలి. మీరు ఇక హృదయ పరివర్తనముకు తగిన పనులు చేయము అని లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 15వ వచనంలో వివరించిన విధముగా మన జీవితము జీవించాలి. ధనం, కులం, ప్రాంతం, మతం, పేద, ధనిక అనే ప్రజలను విభజించకుండా, వేధించకుండా అందరం దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నాము కాబట్టి ఎటువంటి ఎల్లలు లేని ప్రేమ కలిగి జీవించి సమాజంలో నిర్భాగ్యులను, నిరాశ్రయులను ఈ రోజు నుంచైనా చేరదిద్దాం. ధన్యవాదములు.